బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వల్ప అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారు. శస్త్రచికిత్స కారణంగా కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న పవన్ ఆరోగ్యం కుదుటపడటంతో తిరిగి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్ తాజా షెడ్యూల్ ప్రకారం ఆయన రేపు రాజమండ్రిలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రానికి ఆయన రాజమండ్రి చేరుకుని అక్కడే రాత్రికి బస చేయనున్నారు. డిప్యూటీ సీఎం రాకను పురస్కరించుకుని స్థానిక అధికారులు, కూటమి నాయకులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం తన పర్యటనలో భాగంగా ఎల్లుండి గోదావరి పుష్కరాల ముందస్తు ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారు. రాబోయే పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఘాట్ల నిర్మాణం, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ మళ్లీ జనాల్లోకి వస్తుండటంతో అటు ప్రభుత్వ వర్గాల్లోనూ ఇటు అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. పవన్ పర్యటనపై మరింత సమాచారాన్ని మా తూర్పు గోదావరి జిల్లా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వర్మ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వర్మ, చెప్పండి, మరి డిప్యూటీ సీఎం పర్యటన స్కెడ్యూల్ ఏంటి తెలియజేయండి. రేపు సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే రాజమహేంద్రవరం పర్యటనకి అయితే రానున్నారు. ముఖ్యంగా రేపు సాయంత్రం రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. తర్వాత ఎల్లుండ ఏదైతే పుష్కరాలకు సంబంధించి గోదావరి పుష్కర ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయన్న దాని మీద ఎల్లుండ విస్తృతంగా దానిపై సమీక్ష నిర్వహించడం, స్వయంగా ఘాట్లను కూడా పర్యవేక్షించడానికి ప్రత్యేకించి ఆయన షెడ్యూల్ కూడా ఇప్పటికే రెడీ చేయడం జరిగింది. అయితే రేపు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం తర్వాత పవన్ కళ్యాణ్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పుట్టి రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ కి అయితే వస్తారు. అటు తర్వాత స్థానిక ఆర్ఎన్బి కార్యాలయంలో బస్ చేస్తారు. రేపు రాత్రి కూడా రాజమండ్రిలోనే బస్ చేసి ఎల్లుండి ఏదైతే పుష్కర్ ఘాట్లకు సంబంధించి ఏదైతే వచ్చే సంవత్సరం జూలై 27న 2027 జూలైలో ఈ పుష్కరాలకు సంబంధించి 12 రోజుల పాటు ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తం నుంచే కాదు దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది గోదావరి పుష్కరాల సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించడానికి రాజమహేంద్రం అయితే వస్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఘట్టానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రత్యేక వేదికలను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వాటన్నింటినీ సమీక్షించడానికి, అలాగే అక్కడ ఏర్పాట్లను పరిశీలించడానికి స్వయంగా అయితే పవన్ కళ్యాణ్ రానున్నారు. రేపు మధ్యాహ్నం వచ్చి రేపు రాత్రి అక్కడ రాజమహేంద్రవరంలోనే బస్ చేసి ఎల్లుండ ఈ సమీక్ష నిర్వహిస్తారు. అంటే అధికారులకి తగు సూచనలు చేసే అవకాశం కూడా ఉంది. నేపథ్యంలో పూర్తిగా ఏదైతే ఈ మధ్య ఏదైతే పవన్ కళ్యాణ్కి ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఆయన ఒక ఆపరేషన్ చేయించుకున్న నేపథ్యంలో కొద్ది రోజుల పాటు ప్రస్తుతం ఇంటికే పరిమితమైన పవన్ కళ్యాణ్ తొలిసారిగా మంగళగిరిలో పార్టీ ఆఫీసులో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత తొలి పర్యటనగా దీన్ని అయితే భావించాల్సి ఉంటది. తొలిసారి ప్రస్తుతం దీనికి సంబంధించినంత ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ షెడ్యూల్ సంబంధించి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఏదైతే జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కూడా ఈ ఆర్ఎన్బి సమీక్ష సంబంధించి, అలాగే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గా ఉన్నటువంటి రాహుల్ మీనా కూడా ఈ పుష్కర ఏర్పాట్లు పనులు వేగవంతంగా ఒకవైపు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఆ ఘాట్లకి పరిశీలనకు సంబంధించి నిర్మాణ పనులు అయితేనో, ఆ ఘాట్ల ఏర్పాటు అయితేనో పూర్తి స్థాయిలో గోదావరి నదీ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఆ నదీ పరివాహక ప్రాంతం ఏదైతే రాజమండ్రిని ఆనుకుని ఉందో అట్లన్నింటినీ కూడా పుష్కర్ ఘాట్లు చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. అక్కడికి వేలాది మంది ప్రతిరోజు నిత్యం చేస్తూ ఉంటారు. లక్షలాదిలో ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లని ప్రభుత్వం తరపు ఏర్పాటు చేయవలసి ఉన్న నేపథ్యంలో దానిలో భాగంగానే స్వయంగా పవన్ కళ్యాణ్ అయితే పర్యవేక్షించడానికి తొలుత రేపు మధ్యాహ్నం అయితే రానున్నారు. ఎల్లుండ పూర్తిగా కూడా ఈ పుష్కర్ ఘాట్లకు సంబంధించి ఏర్పాట్లపైన పూర్తి సమీక్ష ఉండనుంది. అధికారులు ఇప్పటికే దానికోసం అన్ని సమాయత్తమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పుష్కర ఘాట్కి సంబంధించి రద్దీ పెరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తల్లోనే లేదా తొక్కిసలాటలు జరగకుండా
గతంలో కంటే భిన్నంగా ఈసారి పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలతో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలిగేందుకు ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ రూపొందించింది. ఆ కార్యాచరణలో భాగంగానే ప్రస్తుతం ఎటువంటివి అవి సక్రమంగా జరుగుతున్నాయా లేదా, అక్కడ అమలు తీరు ఏ విధంగా ఉన్నదాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ అయితే పరీక్షిస్తున్నారు. ముఖ్యంగా అధికారులను అడిగి అన్ని విషయాలు తెలుసుకుని ఒకవేళ ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచూసే అవకాశం కూడా ఆయనకు ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి పూర్తిగా అధికారులు వాళ్ళు చేస్తున్నటువంటి పనుల వివరాలన్నింటినీ కూడా ప్రస్తుతం సిద్ధం చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే తొలిసారి ఆపరేషన్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ 3 నెలల పాటు ఇంటి దగ్గరే ఉండి తొలిసారి జిల్లాల పర్యటన నేపథ్యంలో ప్రస్తుతం రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లాకి తొలిసారి పర్యటనకి అయితే వస్తున్నారు. దానికి అనుగుణంగానే స్వాగత సత్కారాలు కూడా అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కందులు దుర్గేష్ ప్రస్తుతం ఈ సమీక్షలన్నింటినీ కూడా ఏర్పాట్లకు సంబంధించి పూర్తి సన్నద్ధతగా ఉన్నట్లుగా కూడా ఆయన చెప్పారు. రేపు మధ్యాహ్నం అయితే పవన్ కళ్యాణ్ రానున్నారు. ఎల్లుండి సాయంత్రం వరకు కూడా రాజమండ్రిలో ఈ పుష్కర్ ఘాట్లకు సంబంధించి సమీక్ష, అటు తర్వాత సమావేశం, అటు తర్వాత పర్యటన, ఈ 3 ముఖ్యంగా ఆయన షెడ్యూల్లో ఉండనున్నాయి. మహిజా. రైట్, థ్యాంక్ యూ వర్మ.